నేను మీకు సవాల్ ఇస్తాను. ఒక 3 నెలలు మీ కష్టాలు, మీ ఏడుపులు, మీ బాధలు, మీ అప్పులను ఏడవడం మానేసేయండి. ఒక 3 నెలలు ఏది నీ చిత్తమో నాకు బోధించు, ఏది నీ జ్ఞానమో నాకు అర్థమయ్యేటట్లు చెయ్యి, ఏది నేను మార్చుకోవాలో నాకు స్పష్టంగా తెలియజేయి. ప్రతిరోజు నేర్చుకుంటాను, ప్రతిరోజు మార్చుకుంటానని దేవుణ్ణి అడగండి. 3 నెలలు, 90 రోజులు ఇలా చూస్తూ గడిచిపోతాయిగా. ఒక 3 నెలలు మీకోసం ఏడవడం మానేసేయండి. తండ్రి, నీ జ్ఞానము, నీ చిత్తం ఏమిటో మాకు బోధించు. ఏ సంగతులు పరిశుద్ధాత్ముడు బోధిస్తాడని, వచ్చి మమ్మల్ని కడతాడని మీరు చెప్పారో ఆ సర్వసత్యం ఏదో మాకు అర్థమయ్యేటట్టు చేయండి అని అడగండి. ఈ 3 నెలల తర్వాత మీరు కళ్ళారా చూస్తారు. మీరు అడగకుండానే మీ ప్రాబ్లమ్స్ వాటివే మూవ్ అయిపోతూ ఉంటాయి, వాటికవే మీ జీవితాల్లోంచి కదిలిపోతూ ఉంటాయి. ఎందుకంటే సమస్యలు ఎప్పుడు వస్తూ పోతూనే ఉంటాయి. ఆయన సుఖదుఖములను, లేఖనమే కదా ఇది, ఆయన సుఖదుఖములను నువ్వు ఎంత తీసివేయమన్నా మళ్ళీ వస్తాయి. నువ్వు ఎంత భక్తిగా ఉన్నా సమస్యలు వస్తాయి. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నా పరీక్షలు వస్తాయి. నువ్వు ఎంత గొప్పగా దీవించబడ్డా తప్పదు. ఎంత చెట్టుకు తప్పనే తప్పదు. ఈ శరీరంలో ఉన్నంత వరకు ఒడిదడుకులు లేకుండా భక్తి సాగనే సాగదు. పైపెచ్చు నువ్వు ఎంత గొప్ప భక్తుడవైతే అంత గొప్ప శోధన కూడా అనుమతిస్తాడు ఆయన. ఎందుకంటే నిన్ను ఇంకా హై లెవెల్స్ తీసుకెళ్దామని. నేను చాలా గొప్ప భక్తి చేస్తున్నాను, నాకు శ్రమ రాదు అనుకుంటే నీ అవివేకం అది. ప్రతి శ్రమ నీకు మరొక మెట్టును ఎక్కించడానికే కదా. భక్తులకు సమస్యలే రావని ఎవరైనా చెప్పగలరా? ఏది బైబిల్లో ఒక భక్తుని చూపించండి అలాగా. అసలు సమస్యలు వచ్చినవే భక్తుల జీవితాల్లో. మరి మనమేమిటండి, కష్టాలు పోవడానికే క్రీస్తుని పట్టుకున్నట్టున్నాం. కష్టాలు పోవడానికి క్రీస్తుని పట్టుకున్నాం కాబట్టి వీళ్ళు మతం మార్చే వాళ్ళు అంటున్నారు, ఏదో మభ్య పెడుతున్నారు అంటున్నారు. మన దేశానికి క్రైస్తవ్యం అపార్థమైంది. అందుకే నేను ఒక నినాదం ప్రకటిస్తున్నాను క్రైస్తవ్యంలో. భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమైంది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చేద్దాం మన దేశానికి.